నమస్తే. హిందూ ధర్మశాస్త్రాలలో గరుడ పురాణానికి విశిష్టమైన స్థానం ఉంది. మనిషి పుట్టుక, కర్మలు, మరణం, ఆ తరువాత ఆత్మ సాగించే ప్రయాణం గురించి ఈ గ్రంథం సవివరంగా వివరిస్తుంది. ముఖ్యంగా అకాల మరణం చెందిన ఆత్మల పరిస్థితి ఏంటి, వారికి మోక్షం ఎలా లభిస్తుంది అనే సందేహాలకు గరుడ పురాణం అద్భుతమైన సమాధానాలను ఇచ్చింది. గరుడ పురాణం ప్రకారం ప్రతి వ్యక్తి జీవితకాలం అతని కర్మలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఒక వ్యక్తి తన నిర్దేశిత జీవితకాలం పూర్తి కాకముందే ప్రమాదాలు, ఆత్మహత్యలు లేదా తీవ్రమైన అనారోగ్యం కారణంగా మరణిస్తే దానిని అకాల మరణం అంటారు. ఈ స్థితిలో శరీరం నశించినప్పటికీ ఆత్మకు ఉండాల్సిన ప్రాపంచిక కోరికలు అలాగే ఉండిపోతాయి. సాధారణ మరణం పొందిన ఆత్మ వెంటనే యమలోక ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. కానీ అకాల మరణం చెందిన వారి ఆత్మలు తమ కోరికలు తీరకపోవడం వల్ల ప్రలోభాలకు లోనై ఈ లోకంలోనే తిరుగుతూ ఉంటాయని గరుడ పురాణం చెబుతోంది. వారి సహజ జీవితకాలం పూర్తయ్యే వరకు ఆ ఆత్మలు భూలోకానికి, పరలోకానికి మధ్య ఊగిసలాడుతూ ఉంటాయి అని తెలిపింది. అకాల మరణం చెందిన ఆత్మలకు విముక్తి కలిగించడానికి శాస్త్రం కొన్ని ప్రత్యేక నివారణలను సూచించింది. పిండ ప్రదానం, గయా లేదా ఇతర పవిత్ర తీర్థక్షేత్రాలలో పితృకార్యాలు నిర్వహించడం వలన ఆత్మకు సంతృప్తి లభిస్తుంది. నారాయణ బలిపూజ, అసాధారణ పరిస్థితుల్లో మరణించిన వారి కోసం ఈ ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. ఇది ఆత్మ మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. గరుడ పురాణం పఠనం, మరణం తర్వాత 10 నుండి 13 రోజుల పాటు గరుడ పురాణాన్ని పఠించడం వలన మరణించిన వ్యక్తికి శాంతి కలగడమే కాకుండా కుటుంబ సభ్యులకు జీవితంపై అవగాహన కలుగుతుంది. దాన ధర్మాలు, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, బట్టలు, నీరు అందించడం వలన ఆత్మ ప్రయాణం సులభతరం అవుతుంది. మోక్షానికి మార్గమిదే. జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడమే మోక్షం. జీవితంలో ఫలితాలను ఆశించకుండా సత్కర్మలు చేస్తూ అంతిమ క్షణాలలో శ్రీమన్నారాయణుడిని స్మరించే వ్యక్తి నేరుగా విష్ణులోకాన్ని పొందుతాడు అని గరుడ పురాణం భరోసా ఇస్తోంది. భక్తి, దాతృత్వం, మంచి ప్రవర్తన ద్వారా అకాల మరణ భయాన్ని అధిగమించవచ్చు అని ఈ పవిత్ర గ్రంథం బోధిస్తోంది.